హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న డెంగ్యూ వ్యాధిని అరికట్టే దిశలో ఒక చారిత్రక ముందడుగు పడింది. వాతావరణ మార్పుల కారణంగా డెంగ్యూ కేసులు రికార్డు స్థాయికి చేరిన ఈ సమయంలో తొలి సింగిల్ డోస్ డెంగ్యూ వ్యాక్సిన్కు బ్రెజిల్ ప్రభుత్వం ఆమోదం తెలపడం అంతర్జాతీయ ఆరోగ్య రంగంలో కీలక ఘట్టంగా పరిగణించబడుతోంది. ఇప్పటి వరకు లభ్యమైన వ్యాక్సిన్లను 2 డోసులుగా తీసుకోవాల్సిన అవసరం ఉండగా, సావో పాలోలోని బూటాంటన్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన బూటాంటన్ టీవీ అనే కొత్త వ్యాక్సిన్ మాత్రం కేవలం 1 డోస్తోనే అవసరమైన రక్షణను అందించబోతోంది. డెంగ్యూ వ్యాధికి చెక్ పెట్టే టైం వచ్చేసింది. ప్రపంచంలోనే మొదటి సింగిల్ డోసు డెంగ్యూ వ్యాక్సిన్ కి బ్రెజిల్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా డెంగ్యూ కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఈ పరిణామం అతి ముఖ్యమైనది. సావో పాలోలోని ప్రసిద్ధ బూటాంటన్ ఇన్స్టిట్యూట్ బూటాంటన్ డీవీని అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్ 12 నుంచి 59 సంవత్సరాల వయసు గల వారికి వాడొచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డెంగ్యూ వ్యాక్సిన్లు 3 నెలల కాలంలో 2 డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త వ్యాక్సిన్ ఒకే డోసు సరిపోతుంది. పూర్తి రక్షణ ఇస్తుంది. దీనివల్ల టీకాలు పంపిణీ సగానికి తగ్గుతుంది. పంపిణీ వేగవంతమవుతుంది. బ్రెజిల్ ఆరోగ్య నియంత్రణ సంస్థ అన్వీసా నవంబర్ 26న ఈ వ్యాక్సిన్ ని ఆమోదించినట్లు ప్రకటించింది. ఆరోగ్య మంత్రి అలెగ్జాండ్రే ఫడిల్హా దీనిపై స్పందించారు. ఇది వ్యాక్సిన్ కి, విజ్ఞానానికి, బ్రెజిల్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కు గొప్ప విజయం అని తెలిపారు. బూటాంటన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఎస్ఆర్ కల్లాస్ కూడా స్పందించారు. ఈ ఆమోదం బ్రెజిల్ విజ్ఞానం, ఆరోగ్యానికి చారిత్రక క్షణమని సంతోషం వ్యక్తం చేశారు. ఈ వ్యాక్సిన్ బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, బూటాంటన్ ఇన్స్టిట్యూట్, చైనా కంపెనీ ఊసీ బయాలజిక్స్ కలిసి అభివృద్ధి చేసినది. ఇది టెట్రావాలెంట్ వ్యాక్సిన్ గా పనిచేస్తుంది. డెంగ్యూ వైరస్ లో 4 రకాల సెరోటైప్లైన DENV1, DENV2, DENV3, DENV4 నుంచి పూర్తి రక్షణనిస్తుంది. క్లినికల్ ట్రయల్స్లో అద్భుత ఫలితాలు వచ్చాయి. బ్రెజిల్లోని 16,000 మంది వాలంటీర్లపై 8 సంవత్సరాల పాటు 3వ ట్రయల్స్ నిర్వహించారు. ఈ వ్యాక్సిన్ తీవ్రమైన డెంగ్యూపై 91.6% పనిచేయగలిగింది. సాధారణ లక్షణాలతో ఉన్న డెంగ్యూ కేసుల్లో 74.7% నుంచి 79.6% వరకు ఎఫికసీ కనిపించింది. తీవ్ర డెంగ్యూ హాస్పిటలైజేషన్కు 100% రక్షణ అందించింది. ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం మునుపటి డెంగ్యూ ఇన్ఫెక్షన్ లేని వారికి కూడా ఇది సురక్షితంగా పనిచేస్తుంది. ఇది ప్రస్తుత వ్యాక్సిన్లైన టాప్ 003 కంటే డెంగ్యూ వ్యాక్సిన్ కంటే బెటర్ అయినది. ఆ వ్యాక్సిన్లకు బహుళ డోసులు అవసరం. డెంగ్యూ అనేది బ్రేకోబోన్ ఫీవర్ గా పిలిచే వ్యాధి. ఇది ఎడెస్ ఈజిప్టి అనే దోమ ద్వారా వ్యాపిస్తుంది. ఈ దోమ పగటి వేళ తిరుగుతుంది. డెంగ్యూ వచ్చిన వారికి తీవ్ర జ్వరం, కళ్ళు, ఒళ్ళు నొప్పులు, అలసట, రక్తస్రావ లక్షణాలుంటాయి. కొన్నిసార్లు మరణిస్తారు. 2024లో ప్రపంచవ్యాప్తంగా 1.46 కోట్ల కేసులు, 12,000 మరణాలు నమోదయ్యాయి. వీటిలో సగం బ్రెజిల్లోనే జరిగాయి. పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం అమెరికాలో 2024లో 1.3 కోట్ల కేసులు, 9,000 మరణాలు సంభవించాయి. వాతావరణ మార్పుల కారణంగా యూరోప్, అమెరికాలో కూడా డెంగ్యూ కేసులు పెరిగాయి. 2025లో బ్రెజిల్లో కేసులు 75% తగ్గాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇంకా సవాలుగానే ఉన్నాయి. బూటాంటన్ ఇన్స్టిట్యూట్ ఇప్పటికే 10 లక్షల డోసులు ఉత్పత్తి చేసింది. 2026లో 30 మిలియన్ డోసులు, 2026-27లో 100 మిలియన్ డోసులు అందజేయనుంది. బ్రెజిల్ యూనివర్సల్ హెల్త్ సిస్టంలో ఈ వ్యాక్సిన్లు క్రమంగా ప్రవేశపెట్టనున్నారు. మొదట 10 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ప్రాధాన్యమిస్తారు. ఎందుకంటే వారిలో హాస్పిటలైజేషన్ రేట్లు ఎక్కువ. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుతం టాక్ 003ను ఆమోదించింది. కానీ ఈ సింగిల్ డోసు వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుందని ఆశాభావం ఉంది. 2026 ద్వితీయార్థానికి 30 మిలియన్ల వ్యాక్సిన్ డోసులను అందించేందుకు చైనా సంస్థ యూసీ బయాలజిక్స్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బ్రెజిల్ ఆరోగ్య మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూను నియంత్రించాలనుకునే దేశాలకు ఈ వ్యాక్సిన్ ఒక శక్తివంతమైన ఆయుధంగా మారనుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రజల ఆరోగ్య భద్రతలో ఇది ఒక కొత్త అధ్యాయాన్ని తెరవనుంది.